శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. శ్రీ హనుమద్వ్రత కథలు ద్వితీయ అధ్యాయము. సూతుడు శౌనకాది మహామునులకు ఇట్లనియే. ఓ మునులారా, శ్రీ పరాశరుడు మైత్రేయునకు చెప్పిన దానిని వేరొక కథను మీకు చెప్పుచుంటిని, వినవలసినది. మైత్రేయుడు అడుగుచున్నారు, ఓ పరాశర మహాముని, మీచే వెనుకటి అధ్యాయమున హనుమద్వ్రతమని చెప్పబడినది. ఎవరు పూర్వము దాని ఫలమందెనో చెప్పగోరెదను. పరాశరులు చెప్పుచున్నారు, దేనిని ప్రతిరోజు వినుట ద్వారా మానవుడు హనుమద్భక్తుడగునో ఎట్టి పాపనాశనకారియగు కథ వర్ణించెదను. పూర్వము చంద్రవశమునందు ఉద్భవించిన వారు, ధర్మములన్నిటినీ ఎరుగనివారు, బంధుకోటితో కూడినవారు, అహంకారరహితుడనగు రాజు సోమదత్తుడను మహనీయుడుండెను. అతను సత్యము మాట్లాడువారు, ఎల్లవేళలా మౌనివలే వాచాలత లేనివారు, అతిథుల మంచివారిని పూజించువారు, పరాక్రమవంతుడు, కలవరము లేనివారై సముద్రమే మొలనులుగా గల భూమిని పాలించెను. శత్రువులందరూ నాశనము చేయుచుండువారు. అట్టి శత్రువులందరూ కూడి మహిష్మతీపురమునకేగిరి. సోమదత్తుని యుద్ధమునకు ఆహ్వానించిరి. కొన్ని వేల అక్షౌహిణుల సేనతోనూ 10,000 గజబలముతోనూ 1,00,000 కోటుల కాశ్మీర దేశములకు గుర్రములతో కూడిన వారితో నా సోమదత్తునకు సంకుల సమరమేర్పడెను. బల్లెము, చిల్లకోల, ఖడ్గములు, ఇనుపమొనలు గల భిండివాలములను నాయుధములతోనూ రాళ్లతోనూ దేవదానవ సంగ్రాము వలె ఆ యుద్ధము జరిగెను. ఇంకనేమని వర్ణింపనగును. శత్రువులచే జయింపబడిన వాడై సోమదత్తుడు రాణి దేవికతో సంతఃపురము నుండి గార్గ్యమహాముని ఆశ్రమునకు ఏగెను. అక్కడనే శోకముతో కూడిన వాడై 5 మాసములుండెను. పిదప కుంటి, మూగ, గ్రుడ్డితనములను బొందెను. ధైర్యము కల అతని భార్య రాజ్యభ్రష్టుడై మరల ఇష్టమును పొందుగోరుచు మిక్కిలి విచారించుచున్న పతిన గూర్చి యుద్ధమునందు చనిపోయిన బిడ్డల విషయమున దుర్లభములగు సంపద, రాజ్యము, భోగము విషయమున మాటిమాటికి నోదార్చునదై 4 శ్లోకములను చెప్పెను. ఆపదలందు ధైర్యము, అంచిత సంపదలనందు ఓర్పు, సభలయందు శాస్త్ర విషయముల బాగుగా మాట్లాడు గుణము ఉండవలెను. యుద్ధమునందు పరాక్రమము, స్త్రీలకడ నచంచలత, సంపదలేర్పడినప్పుడు ఓర్పు, బ్రాహ్మణుయందు భక్తియు ఉండవలెను. కాదనిదియే అగుచూ ఉండును, కాకమానదు. ఎట్లన కొబ్బరికాయలో నీరు ఎవ్వరు ప్రోయకున్నను సమయమున నేర్పడుచుండును కదా. పోయేది ఎట్లనూ పోవును. ఎట్లనా ఏనుగుల వెలగపండు మృంగగా దానిలో గుజ్జు హరించుకుపోయి శూన్యమగు డొల్ల తిరిగి వచ్చును. కనపడకుండా లోనిది మాయమగును. ఏద కాకున్నదో అది కాకమానదు, కాదనగది కాదు కూడా. ఈ ఆలోచనకు నిశ్చయించుకొని ఉన్నవారికి చింతయుండదు. ఈ రీతిగా నీతి శాస్త్ర కోవిదులగు పండితులు చెప్పుదురు. కావున ఓ రాజా, నీవు శోకమును పోయినవనివై ప్రేమను, దేహమును నాశనము చేయు చింతను వీడుము. రాజా, ఇది గార్గ్యాశ్రమము. దీని సమీపమును ప్రవేశించుచున్నాము. ఆ ధర్మాత్ముడు దుర్లభములగు కోర్కెల సైతము ఇయ్యగలరు అని ఊరడించి, పిదప రాష్ట్రము వీడిన వీరుడగు నా యశక్తుడై నడవలేని వానిని అతని భార్య ఎడయందు భరించును. పాపరహితమగు నా గార్గాశ్రయమును ఆమె చేర్చెను. అగని నటనుంచి పలుమార్లు మునికి నమ్రురాలై, అప్పుడు సాధ్వి అయిన బలసియున్నతము గల కుచములు కల, చంద్రుని వంటి ముఖములు కల, మంచి వెంట్రుకలు కల, దొండపంటు వంటి పెదవి కల, మధురముగా మాట్లాడగల, చెవుల వరకు వ్యాపించిన నేత్రముల వల, వెన్నెల వలె స్వచ్ఛమగు కాంతి కల దేవికయను 20 ఏండ్ల ప్రాయం కల కోమలమగు నవయువముల కలదియు, శ్యామల వర్ణము కలదియు, కలువ వంటి వడకుచు ధర్మబుద్ధి కలదై మునిని రక్షింపుము, పతిని రక్షింపుము అని వేడెను. మహానుభావ, శత్రువులచే పీడింపబడి పతితో కూడి వచ్చి తిని ఈరోజు రాజ్యము నుండి తొలగిన వారు మిమ్మే శరణు పొందియున్నవాడును. ముని అప్పుడు మిక్కిలి ధ్యానము చేసి ధ్యానమార్గనేత్రముతో చూచి సమస్తమగు విషయమును తెలుసుకొనెను. ముని సత్తమగు గర్గుడు ఆరాని ప్రియుడగు రాజును గూర్చి ఇట్లు చెప్పదొడగెను. మీకేర్పడిన కష్టము చాలా గొప్పది, సర్వశూన్యమై మిక్కిలి సహింపరానిది. దేనిచే విధి ఏర్పడినదో చెప్పెదను.
విజయమునియగల ఉత్తమ మంత్రమును నీవనుష్ఠించలేదు. ఓ రాజా, నీచే ఉత్తమమగు వ్రతములు చేయబడలేదు. అందుచే నీవిట్టి భరింపరాని గతులబడితివి. రాజు చెప్పుచుండే, ఓ భగవంతుడగు గర్గముని, మంత్రోపాసన విషయమున వ్రతమునందునను ఆసక్తుడను అయినను శక్తి కొలది చేయగలను. అన్ని మంత్రములకు మహారాజు వంటిదై ఫలప్రదమగునట్టి వానిని అన్ని వ్రతముల కంటే శ్రేష్టమైన ఒక వ్రతమును దీనడుగను నాకు చెప్పుడు. తమరు అందరియందును వాత్సల్యము కలవారు, ఎల్లప్పుడూ దీనుల ఎడ ప్రేమ కలవారు. నా యందును ఆ రీతి కరుణ గలవారయ్యున్నను నేను మీకు శిష్యుడనైతిని, అనుగ్రహింపుడు. ఈ రీతిగా రాజుచే చెప్పబడగా కీర్తిమంతుడగు నా వృద్ధగార్ఘ్యుడు క్షణము ధ్యానించి రాజుతో ఇట్లనెను, కుమారా వినుము. ఓ రాజా, సమస్త విద్యలకు సారభూతమైన హనుమత్ పంచవక్త్ర విద్యను పేరునొక విద్య కలదు. నృపశ్రేష్ఠ, దానిని ఇచ్చెదను. అది వెంటనే పాపములన్నింటినీ పోగొట్టునుది, సమస్తములగు బాధలను నివారించునది, సులభముగా జయమునిచ్చునట్టినిది, సామ్రాజ్యమునిచ్చునది. ఓ దీర్ఘభుజుడా, దానిని జపించుము, వెంటనే జయసిద్ధి కలుగును. హనుమత్ ప్రభువు వ్రతము తెల్పెద వినుము. అది వెంటనే సమస్తములగు ప్రయోజనములను ఇచ్చునది, ఎల్లప్పుడూ విజయమిచ్చునది. వైశాఖమ కృష్ణపక్ష దశమి నాడు లేదా 5 మాసాల ముందు శుక్లపక్షమున మొదటి శనివారమున కానీ, మృగశిర నక్షత్రమున కానీ, శ్రావణ మాసమున పౌర్ణమి యందు కానీ, కార్తీక మాస శుద్ధ ద్వాదశి యందు, అట్లే మార్గశిర శుద్ధ త్రయోదశి యందు గాని ఈ వ్రతము ఆచరింపజెప్పబడినది. పైవానిలో ఒకానొక రోజు వ్రతము ఆచరించవలెను. భక్తియుతుడైన ఎడల అన్ని రోజుల యందు వ్రతము ఆచరించవచ్చును. వ్రతారంభంలోనే తోరమును కట్టుకొని పిదప పూజను ఆచరింపబగును. హనుమత్ పూజను మిగిలిన రోజులందును ఆచరింపవచ్చును. తోరము మాత్రము మార్చనవసరము లేదు. ముందుగా గురువనుమతి పొందినవాడై బ్రాహ్మీ ముహూర్తమున కానీ, సాయంత్రము కానీ, మధ్యాహ్నము కానీ, ఉదయము కానీ హనుమంతుని పూజింపనగును. బంగారం, వెండి, రాగి మొదలగు యంత్రముల యందు గాని, భూర్ణపత్రమునందు గాని, పిండితో చేసిన యంత్రమందు గాని, ఊదపూరితకమగు కలశమందు గాని, పట్టుగుడ్డయందు కాని, ప్రతిమలయందు కాని ఆవాహనమునర్చి పూజింపనగును. 13 ముడులతో కూడిన తోరమును ధరించవలెను. 13 నేతియప్పములు వాయనమీయవలెను. ధనాధికముచే గురువును పూజించవలేను. విత్తలోభముతో పూజించుట నిరర్థకమే. శక్తిననుసరించి బ్రాహ్మణ సమారాధనము గావించి వారితో భోజనము చేయనగును. సిద్ధిని కోరిన వాడై 13 చేయనగును. దీనిచే జయింప దుర్లభములగు శత్రువులందరును దేవతలైనను జయించి చిరకాలము గొప్ప రాజ్యము లభించువాడై యుందువు. నీ వెనుకటి సంపద, కీర్తి, పుత్రులు అన్నియూ కలుగును. ఈ రీతిగా గార్గమహామునిచే సోమదత్తుడు పంచవక్త్ర హనుమత్ సంబంధబగు మహావిద్యను భార్యాసహితుడై చెప్పబడిన వాడై గురు సమీపముననే యుండి ఆయుత్తమ వ్రతము నొనర్చిన వాడై యుండెను. వెంటనే యాయుష్మంతుడు మన్మథ సమానమగు రూపము కలవారు నగునతుడు హనుమదను గ్రహముచే ఖడ్గసిద్ధి నందినవాడాయను. అటు పిమ్మట ఒక్క పగటియందే సమస్త శత్రువులను జయించి గార్గమహామునిని పురోహితునిగా చేసుకొని తన రాజ్యమును పాలింపజొచ్చెను. అందుచే గార్గమహాముని 1,000 సహస్రముల బంగారు నాణెములు పొంది 1000 సంవత్సరముల నాత్రయాగము చేసెను. గార్గ్యానుగ్రహము వలన రాజగు సోమదత్తుడు సప్తద్వీపవతియగు భూమిని 300 సంవత్సరముల ధర్మాత్ముడై పాలించెను. యదుమండగురు పుత్రులను వడిసినవాడై పెద్ద కొడుకును రాజ్యాభిషిక్తుడిని చేసి చివరకు ఆ కీర్తివంతుడు భార్యతో కూడిన వాడై బ్రహ్మలోకమందెను. మునిశ్రేష్ఠుడగు మైత్రేయ, హనుమంతుని వ్రతం యొక్క ప్రభావము ఇట్లుండెను. ఈ వ్రతమును విన్నను పఠించినను ఎల్లప్పుడూ విజయమునిచ్చును. ఇతి శ్రీ హనుమద్వ్రత కథాయాం సోమదత్త చరిత్ర కథనం నామ 2యోధ్యాయః.